ప్రయత్నం చేసింది. సో ఇలా అన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేస్తూ రైట్ F-16 ఫైటర్ ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ ని భారత ఆర్మీ దెబ్బ కొట్టిన నేపథ్యంలో వారికి అంటే పాకిస్తాన్ దగ్గర చాలా కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో F-16 ఒకటి దాన్ని ప్రస్తుతం బ్లాస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో సార్ ఎలా చూడాలి అంటే ఇప్పటికే సుమారుగా 7 ఎయిర్ బేస్లు బేసిక్గా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని ధ్వంసం చేస్తూ ఇప్పుడు F-16 చాలా కీలకమైనటువంటి ఫైటర్ జెట్ వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని కొలాప్స్ చేసినా కూడా ఇంకా పాకిస్తాన్ మన వైపుగా పిచ్చి మనం మాట్లాడుకున్నట్టుగా అణుబాంబ్ ప్రయోగిస్తాం, ఇంకా పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. సో 7 ఎయిర్ బేస్లను కీల్ చేసినా కూడా పాకిస్తాన్ ధైర్యం ఏమై ఉంటుంది? మనోజ్, పాకిస్తాన్ దగ్గర ఉన్నది ధైర్యం కాదు, అదొక మూర్ఖత్వం. ఒక విషయం చెప్తాను మీకు, ఇండియా దగ్గర మొత్తం 60 ఎయిర్ బేస్లు ఉన్నాయి ఇండియన్ ఆర్మీ కోసం. కానీ పాకిస్తాన్లో ఉన్నాయి 21 ఎయిర్ బేస్లు ఉంటే అందులో 13 మాత్రమే పనిచేసే పరిస్థితుల్లో ఉన్నాయి. మిగతా పనిచేయలేని ఇంకొక 8 ఏమాత్రం నాన్ ఫంక్షనల్గా ఉన్నాయి. ఈ 13 ఎయిర్ బేసుల్లో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ 9 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసేసింది. ఇండియా ఇప్పటికే విజయం సాధిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని కదలికలు ఇక నుంచి ముందుకు సాగే అవకాశమే లేదు. 13 మాత్రమే ఉన్నాయి వాటికి ఆపరేషనల్ ఎయిర్ బేసెస్. అందులో 9 ఎయిర్ బేసుల్ని భారత ఆర్మీ ధ్వంసం చేసేసింది. అక్కడి నుంచి యుద్ధ విమానాలు కానీ మరో విమానం కానీ ఎగరలేని పరిస్థితి ఇప్పుడు భారత ఆర్మీ తీసుకొచ్చేసింది. రోజుకి పాకిస్తాన్కి లిమిటెడ్ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. యుద్ధం కానీ కొనసాగితే 4 రోజులకు మించి యుద్ధం చేయలేని బుల్లెట్స్ కావచ్చు, ఇతర ఆర్మరీ కావచ్చు, ట్యాంకులు పాకిస్తాన్ దగ్గర లేవు. అందుకనే యుద్ధం కొనసాగితే భారత్ తమ మీద విజయం సాధిస్తుంది. ఈసారి వాళ్ళకున్న భయం ఒకే ఒకటి, గతంలో మన కరాచీ వరకు మన ఆర్మీ వెళ్ళినా కూడా తిరిగి అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి మన ఆర్మీ వెనక్కి వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆర్మీ ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ఈసారి బహుశా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్ విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్ అక్కడి నుంచి మళ్ళీ కదలదు. లేదంటే పాకిస్తాన్లో కూడా కరాచీ వరకు కూడా భారత ఆర్మీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ పునరాలోచనలో పడుతుంది. ఒక్కటొక్కటిగా తన ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన ప్రతి డ్రోన్ కూడా కుప్పకూలిపోతుంది. కొద్దిసేపటి క్రితమే కాశ్మీర్లోని శ్రీనగర్ మీదకి వదిలిన ఒక డ్రోన్ని భారత ఆర్మీ కుప్పకూల్చేసింది. అది సరిగ్గా వెళ్ళి కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్న లడఖ్లో ఉన్న మధ్యలో ఉన్న సరస్సులో పడిపోయింది. మరొక బ్రేకింగ్ అంతోంది. ఎప్పుడైతే మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలని మట్టుబెట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేసిందో దాంట్లో జైషీ మహమ్మద్ సంబంధించిన కీలకమైన వ్యక్తులు జైషీ మహమ్మద్ అజార్ మసూద్ కుటుంబీకులు మరణించారని చెప్పారు. దానికి సంబంధించి ఆయన బ్రదర్ ఇన్ లా అబూ జుందాల్, ఆ తర్వాత ఆయన బ్రదర్ రౌఫ్ అజార్, ఇటువంటి వ్యక్తులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది ఈ పేర్లన్నీ కూడా. సో కిన్ హఫీజ్, అబూ జుందాల్, రౌఫ్ అజార్, ఈ కీలకమైన వ్యక్తులందరూ కూడా జైషీ మహమ్మద్ సంస్థని, ఉగ్రవాద సంస్థని పెంచి పోషించి అక్కడ ఉగ్రవాదులను తయారు చేసేటువంటి హబ్లుగా వీళ్ళే అక్కడ ఉగ్రవాదాన్ని తయారు చేసే వ్యక్తులుగా ఉన్నారు. సో ఈ పేర్లు ఏకంగా యూసఫ్ కూడా. సో మొత్తం 5 పేర్లు విడుదల చేసింది భారత ఆర్మీ. అబూ జుందాల్, యూసఫ్, తర్వాత రౌఫ్ అజార్, సో ఇంకా సుమారుగా మరికొంతమంది కూడా ఉన్నారు. ఇటువంటి పేరుని భారత విడుదల చేసింది. ఏకంగా జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ వీళ్ళ చేతిలో, వీళ్ళ ఆధ్వర్యంలోనే నడపబడుతోంది. వీళ్ళే దానికి కీలక పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉన్నారు. సో ప్రస్తుతం ఆ కీలకమైనటువంటి వ్యక్తులు నేల కొట్టుకుపోయారు, భారత్ దెబ్బకి మట్టి కొట్టుకుపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. సో ఇంకా ఈ దాంట్లో కొనసాగే అవకాశం ఉంది. సో సార్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఒక బిగ్గెస్ట్ టెర్రర్ని మనం చూసింది 7వ తేదీన రాత్రి జరిగింది. ఇప్పటివరకు తర్వాత నుంచి కొన్ని ఎయిర్ బేస్ లాంటివి మనం నీలమట్టం చేస్తున్నప్పటికీ మీరు అంటున్నట్టుగా 13 ఎయిర్ బేస్లో ఆల్రెడీ 9 నీలమట్టం చేసాం. ఇక లీస్ట్ ఆప్షన్ వాళ్ళ దగ్గర 4. అయినా కూడా మేము అణుబాంబు లాంటివి ప్రయోగిస్తామని కానీ ఇంకా మాట్లాడుతోంది. ఇందాక ఇంట్రెస్టింగ్ విజువల్స్ సార్, ఒకటి చైనా నుంచి ప్రయోగించినటువంటి ఆ మిసైల్ పాకిస్తాన్ ప్రయోగిస్తే అది ఏకంగా పాకిస్తాన్ వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. ఇంత ఆర్మ్లెస్గా, ఇంత వెపన్లెస్గా ఉన్న పాకిస్తాన్ ఇంకా ఏ ధైర్యం అంటే చైనా ప్రోత్సహిస్తానుకోవాలా? టర్కీ లాంటి వాళ్ళు ఇంకా అణ్వాయుధాలు సమకూర్చే అవకాశం ఉందా పాకిస్తాన్కి? నిజానికి పాకిస్తాన్కి అటు టర్కీ నుంచి కానీ ముఖ్యంగా చైనా విషయం చెప్పుకోవాలి మనోజ్. చైనా తన దగ్గర పనికిరానివి, తన దగ్గర అవుట్డేటెడ్ అయిపోయి తను వద్దనుకున్న యుద్ధ విమానాలను కానీ మిసైల్స్ వ్యవస్థనే పాకిస్తాన్కి అంటగట్టింది. ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత 4 రోజులుగా మన పాకిస్తాన్ దగ్గర ఉన్న
మిస్సైల్ రక్షణ వ్యవస్థ HQ-9P అని ఉంటుంది. మన దగ్గర అయితే ఎట్లాగే S-400 ఉందో దానికి పోటీగా వాళ్ళ దగ్గర ఉన్నది HQ-9P అని. ఇది చైనా సప్లై చేసిన మిస్సైల్ రక్షణ వ్యవస్థ. కానీ ఇది అట్టర్ ఫ్లాప్, ఇది కంప్లీట్గా ఫెయిల్ అయింది. మన దేశం నుంచి వెళ్ళిన ఏ ఒక్క మిసైల్ని కూడా ఈ HQ-9P అడ్డుకోలేకపోయింది. దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అలాగే చైనా మనకు తెలుసు, చైనా వస్తువులు అంటేనే ఒకటి పనికిరాదు, టెంపరీగా ఉంటాయి, అవి ఒక బొమ్మలు లాంటివి, మోడల్ లాంటివని. అట్లాగే చైనా ఇచ్చిన మిసైల్స్ ఏవి కూడా భారత భూభాగాన్ని తాకలేకపోతున్నాయి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తను తయారు చేసి తను అప్డేటెడ్ వర్షన్స్ అన్ని తన దగ్గర ఉంచుకొని పనికిరానివి, అవుట్డేట్ అయిపోయినవి, మెయింటెనెన్స్ లేక మూలన పడి ఉన్న మిసైల్స్ని కానీ మిసైల్ రక్షణ వ్యవస్థని మాత్రమే చైనా పాకిస్తాన్కి అందజేసింది. వాటిని నమ్ముకొని పాకిస్తాన్ ఇప్పుడు మన మీద యుద్ధానికి కాలు దువ్వి ఇప్పుడు అభాస్ పాలవుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు దెబ్బతింటుంది కూడా చైనాను నమ్ముకొనే. చైనా ఇచ్చిన పనికి మాలిన తుప్పు పట్టిన ఆయుధాలు, ఏమాత్రం మెయింటెనెన్స్ లేక ఏమాత్రం పనికిరాని ఆయుధాలని తీసుకొని పాకిస్తాన్ ఇప్పుడు మన మీద యుద్ధానికి కాలు దూతోంది. కానీ నెమ్మదిగా తనకు తెలిసి వస్తుంది, నెమ్మదిగా తనకు ఈ పనికిరావని తెలిసి వస్తుంది. పాకిస్తాన్ తనకు డబ్బులు లేక చాలా ఆయుధాలని గతంలో ఒక 3 నెలల క్రితం ఉక్రెయిన్కి అమ్మేసుకుంది. ఉక్రెయిన్ ఇప్పుడు తన దగ్గర ఇట్లాంటి ఆయుధాలు కూడా కనీసం బుల్లెట్స్ కూడా లేని పరిస్థితిలో, 2 రోజులకు మించి బుల్లెట్స్ కూడా రాని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అయినా కూడా అక్కడి నాయకులు, ఇంతకుముందే చెప్పుకున్నాం, అక్కడ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అక్కడ రైల్వే శాఖ మంత్రి, వాళ్ళందరూ ఒక జోకర్లుగా మారిపోయారు. అక్కడి ప్రజలే వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. రైట్, మరొక బ్రేకింగ్ అంతోంది. అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వివరాల ప్రకారంగా జైష్ ఈ మహమ్మద్ ఏదైతే బహవల్పూర్ లో దాడి జరిగిందో సుమారుగా 600 మంది క్యాడర్ ని అక్కడ ట్రైనింగ్ చేస్తున్నారని చెప్పారు. బహవల్పూర్ సంబంధించిన దాంట్లో ఆరుగురు కీలకమైనటువంటి ఉగ్రవాదులు మొత్తం హతమైనట్టు తెలుస్తోంది. దాంట్లో ముదస్సర్ ఖైదాన్ కాస్, ముదస్సర్ అంటే ఆయన అబూ జిందాల్ గా చెప్పబడుతున్నాడు. హీఈస్ అఫిలియేటెడ్ టు లష్కర్-ఇ తోయిబా సంస్థకు సంబంధించిన ఆయన. సో ఆయన ఇప్పటికే ఒక ప్రభుత్వ స్కూల్లో ఆయన యొక్క అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తోంది. అధికారికంగా అటు పాకిస్తాన్ ఆర్మీయే దాన్ని చేసింది. సో 5 పేరు విడుదల చేసింది. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ ఆయన గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఉన్నారు. సో ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ పాక్ ఆర్మీ అండ్ IG ఆఫ్ పంజాబ్ పోలీస్ అటెండ్ ద ప్రేయర్ సెరమనీ. సో ఈరోజు జరిగినటువంటి ఈ ముదస్సిర్ ఖైదాన్ దాస్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాది యొక్క అంత్యక్రియలకి ఏకంగా పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్, ఆ తర్వాత మరొక వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి అక్కడికి వచ్చారు. సో 5 బిగ్ టెర్రరిస్టులు, మొహమ్మద్ యూసఫ్ అజార్, ముదస్సిర్ ఖైదాన్, హఫీజ్ మొహమ్మద్, జమీల్ మొహమ్మద్, ఖలీద్ మొహమ్మద్ హసాన్. సో మొత్తం మీద 5 కూడా మరణించారు. ఈ మే 7న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు జరిగింది చూసారా? మొదటి రోజు దెబ్బ కొడితే పాకిస్తాన్ అల్లాడిపోయింది చూసారా? మొదటి రోజున రాత్రి తెల్లవారుజామున లేచేసరికి పాకిస్తాన్ అల్లాడిపోయి రక్త కన్నీరు కార్చింది చూసారా? ఆ రోజు 5 కీలకమైనటువంటి ఉగ్రవాదులు మట్టుపెట్టింది. ఇక హఫీజ్ మొహమ్మద్ జమీల్ లష్కర్-ఇ తోయిబా జైష్ మొహమ్మద్ సంబంధించిన ఉగ్రవాది. ఆయన అటు మౌలానా మసూద్ అజార్ కి బావమరిది కూడా తెలుస్తోంది. మొహమ్మద్ యూసఫ్